నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. సరే, పెద్దిరెడ్డి వ్యవహారం తవ్వుతున్న కొద్దీ నిజాలు బయటకు వస్తున్నట్టయితే తెలుస్తోంది. అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాము, అక్కడ పెద్దిరెడ్డి తన నియోజకవర్గాన్ని తన అడ్డాగా మార్చుకొని ఎన్ని అవినీతి అక్రమాలు చేశారో కూడా మనం వింటూనే ఉన్నాము. అయితే ఎప్పుడైతే ఇంత హైకోర్టుకు వెళ్ళిందో అప్పటి నుంచి కూడా ఆయన బాధితులందరూ బయటకు వస్తున్నారు. అలాగే మొన్న మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడ్డం కూడా ఈయన ప్రమేయం ఉంది అంటున్నారు. సో ఓవరాల్గా ఇంకొక మాట ఏంటంటే, అసైన్డ్ భూముల వ్యవహారంలో కూడా ఈయన పాత్ర ఉంది, ఆ ఆస్తులను కూడా అఫిడవిట్లో దాఖలు చేయలేదు అంటున్నారు. మీరేం చెప్తారు? పెద్దిరెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరగబోతుంది అంటారు? పెద్దిరెడ్డి వ్యవహారం పెద్ద మలుపే తిరగబోతుందమ్మా. ఇది చిన్న విషయం ఏం కాదు. ఆయన పొంగనూరు నియోజకవర్గానికి పరిమితం కాల, ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఈయన భూ కబ్జాలు జరిగినట్టు చాలా సార్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. చాలా ప్రముఖమైన, అంటే చాలా విలువగల భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో కన్నేసి మరీ కొట్టేస్తున్నారు అనేది కూడా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయం పక్కనున్న ఒక భూముల్లో కూడా అవన్నీ కూడా ప్రభుత్వ భూములు ఉంటే, ఆ మధ్యలో దాదాపు 100 ఎకరాల భూముల మధ్యలో ఒక 20.5 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. ఆ ప్రభుత్వ భూమి సడన్గా ఈయన భార్య స్వర్ణలత పేరు మీద ట్రాన్స్ఫర్ చేశారు, సెటిల్మెంట్ కూడా చేసేసారు, పట్టా కూడా ఇష్యూ చేశారు. ఇట్లా రకరకాలైనటువంటి సాట్ల కనీసం అది 100 కోట్లు ఉంటుంది అనేది ఒక ప్రభుత్వ అంచనా. అట్లా కాకుండా వికృతమాల అనే విలేజ్ కూడా ఆ దగ్గరలోనే ఉంది. అక్కడ కూడా ఈ 120 ఎకరాల ఇనాం భూమి మీద ఈయన కబ్జా చేశాడనే ఇది ఉంది. జిల్లాలో చాలా ఏరియాస్లో అంతకుముందు ఈయన పీలేరు నియోజకవర్గంలో ఉన్నప్పుడు కూడా అటవీ శాఖ భూముల్ని కొట్టేసి వాటిని తోటలుగా మార్చుకున్నారు. మామిడి తోటలు, జీడి మామిడి, రకరకాల వాళ్ళకి ఏ తోటలు వేసుకోదలుచుకుంటే ఇప్పుడు ఇవంతా కదిలినాయి. కాబట్టి ఇవాళ ఇప్పుడు మీరు చెప్పిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దహనానికి సంబంధించి 1000 ఎకరాల అసైన్డ్ భూమి ఆక్రమణకి బయటికి రాకుండా ఆ రికార్డుల్ని ధ్వంసం చేయటం ద్వారా తప్పించుకోవాలని ఒక ప్రయత్నం జరిగింది. ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా ఉన్నారనేది ఇప్పుడు పోలీసులకు అనుమానం వచ్చింది. గతంలో పనిచేసి వెళ్ళిపోయిన ఒక మురళి అనే ఒక ఆయన, అట్లాగే ఇంకొక ఆయన ఎవరు చంద్రశేఖర్, ప్రజెంట్ మారిపోయాడు. ఇప్పుడు కొత్తగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేశారు సబ్ కలెక్టర్గా. వీళ్ళిద్దరు కూడా మొన్న సండే రోజు జరిగింది అది ఇన్సిడెంటు. ఆ రోజు ఇద్దరు అక్కడే ఉన్నారు. వీళ్ళకి సంబంధించిన టెలిఫోన్లని, ఇంకా ఇతర సీనియర్ అసిస్టెంట్లని వాళ్ళ టెలిఫోన్లు స్వాధీనం చేసుకుని వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు, ఎక్కువగా ఎవరితో మాట్లాడారు, వాళ్ళకి ఆ మాట్లాడటానికి గల విషయం ఏముంది వీళ్ళిద్దరి మధ్యలోనూ, ఇలా డీప్గా చాలా లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఖచ్చితంగా వీటికి సంబంధించిన మూలాలు ఎవరున్నారు, ఎవరు ఇది చేయించారు. ప్రమాదవశాత్తు అయితే జరగలేదు, ఒక పథకం ప్రకారమే జరిగిందని ద్వారకా తిరుమలరావు గారు కూడా డీజీపీ వెళ్ళారు. అట్లాగే ఇప్పుడు సిఐడికి ఇచ్చారు అది ఇన్వెస్టిగేషను. రవిశంకర్ అయ్యర్ అని ఆయన సిఐడి చీఫ్, ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఆ చిత్తూరు జిల్లాలో ఉన్న పాత మండలాలకు సంబంధించిన రెవెన్యూ అధికారులకు అందరినీ కూడా పిలిపిస్తున్నారు. ఇందులో ఎవరి పాత్ర ఎట్లా ఉంది ఏంటి అనేది. తర్వాత ఇప్పుడు ఈ కాలిపోయిన రికార్డుల్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి దీనికి సంబంధించిన లీడ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, వాటి ద్వారా మళ్ళీ ఈ ఫైల్స్ని అన్నింటినీ రీకనెక్ట్ చేయటం. రెండోది, ఈ సర్వే భూములు ఎక్కడైతే ఈ ఆక్రమణకి గురైనయో వాటిని రీసర్వే చేసి వాటికి మళ్ళీ ఎవరి భూములు అనేది రికార్డుల ద్వారా కొన్ని ఎక్కడైనా ఆధారాలు దొరుకుతాయి అనే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వీళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా ఆధారాలు, ఇదో ముత్యాల ముగ్గులో అంటాడు చూడండి, నువ్వు చింపేస్తే చిరిగిపోవు అని, అట్లాగే ఈ ఆధారాలన్నీ పట్టుకోవటానికి చాలా తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవాళ 11 మండలాలకు సంబంధించిన తహసీల్దారులు కూడా పిలిపించి మదనపల్లిలోనే మళ్ళీ మీటింగ్ కూడా పెట్టారు. తర్వాత ఒక 20 టీముల్ని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అసలు ఈ ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, తర్వాత వీటికి సంబంధించిన ఇంకా ఎవరెవరైనా బాధ్యులు ఉన్నారా, తర్వాత వీటిని భవిష్యత్తులో కూడా ప్రివెంట్ చేయడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి. ఇది ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తాన్ని కూడా ఉలిక్కి పడేటట్టు చేసింది. ఈ ఒక 1000 ఎకరాలకు సంబంధించిన భూములకి ఆధారాలు లేకుండా చేస్తే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పోలీస్ కానీ ప్రభుత్వం కానీ ఏం చేయలేదనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం తెల్లారేటప్పటికి హెలికాప్టర్లో సీనియర్ పోలీస్ అధికారులను అక్కడ పంపారు. అంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది ఇష్యూని అనేది. ముఖ్యమంత్రులు ఎక్కి తిరగటం కాదు, అవసరమైతే అధికారులు కూడా హెలికాప్టర్లో వెళ్ళి త్వరగా ఇలాంటి సంఘటన మీద చర్య తీసుకోతే ప్రజల్లో ఒక రకమైన నమ్మకం పోతుంది. దీనికి తోడు ప్రజలకు సంబంధించిన రికార్డులు కూడా పోయినాయి ఒకటి. రెండోది, ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బాధితులు ఎవరు కూడా బయటకు వచ్చి ఫిర్యాదు చేస్తే మన ప్రాణాలకు ప్రమాదం అని భయపడ్డారు.
ఎప్పుడైతే పోలీసులు వాళ్ళ కదిలి వచ్చారో ఆయన మీద ఇంత తీవ్రమైన విచారణ దర్యాప్తు జరుగుతుందో ఇదే టైంలో మనం కూడా వెళ్ళి కనుక మన ఫిర్యాదులు ఇస్తే మనకు న్యాయం జరుగుతుందనే ధైర్యంతో అనేక మంది కొన్ని వందల మంది అక్కడికి వచ్చారని చెబుతున్నారు మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్కి. వాళ్ళ దగ్గర సిసోడియా గారు వాళ్ళ ఫిర్యాదులన్నీ స్వీకరిస్తున్నారు. స్వీకరించిన తర్వాత వీటిని ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు కదా, వాళ్ళ ద్వారా విచారణ జరిపిస్తారు. అందులో నిజాలను నిగ్గు తేల్చి ఎవరైతే ఈ భూ కబ్జాలు ఇంత తీవ్రతగా చేస్తున్నారో అది అందరికీ తెలిసిన రాష్ట్రమే, ఓపెన్ సీక్రెటే, ఇదేం కొత్తగా వచ్చిన విషయాలు ఏం కాదు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ అని ఆయన అంతకుముందు పోటీ చేశాడు. ఆయన మీద కూడా దౌర్జన్యం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ దగ్గరే ఆయన వాహనాన్ని కూడా తగలబెట్టారు. ఆయన ఒక రాజకీయ పార్టీ కూడా పెట్టాడు, ఒక ప్రాంతీయ పార్టీ పెట్టుకున్నాడు. ఇవన్నీ కూడా బయటకు వస్తాయమ్మా. ఇట్లాంటి భూ కబ్జా అనేది నేను అనుకోవటం అంతకు మించి అయితే రాష్ట్రంలో ఈవెన్ వైజాగ్ కన్నా కూడా ఎక్కువ జరిగింది చిత్తూరు జిల్లాలోనే. నెక్స్ట్ వైజాగ్ అవ్వచ్చు, ఆ తర్వాత కొన్ని ఉత్తరాంధ్ర జిల్లాల్లో జరిగి ఉండొచ్చు. కానీ ఇంత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే అతి భూ కబ్జాదారిగా పేరుపడ్డాడు చిత్తూరు జిల్లాలో. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే భయం, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఎన్ని ఎకరాలు వేల ఎకరాలు ఉన్నాయి కూడా తెలియని పరిస్థితి. అంటే ఇప్పుడు అఫిడవిట్లో ఆస్తులు ఉన్నవి దాఖలు చేయకపోతే అవి రుజువైతే అనర్హత వేటు పడే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఒకటమ్మా, మీరు అర్థం చేసుకోండి, ఏదన్నా పూర్వం తరతరాల నుంచి వస్తున్న ఆస్తులు అయితే గుర్తు, మా తాత నుంచి వచ్చింది, తండ్రి నుంచి వచ్చాడు, అక్కడ 20 ఎకరాలు ఉంది, ఇక్కడ 50 ఎకరాలు ఉంది, ఇక్కడ 30 ఎకరాలు ఉందని, ఇవన్నీ త్వరగా జరిగిన భూ మార్పిడులు ఇవన్నీ వాళ్ళ పేరు మీద, కుటుంబ సభ్యుల మీద, బినామీ పేర్ల మీద జరిగినాయి. కాబట్టి ఎన్నెన్ని గుర్తుంటే ఎవరికైనా పాత ఇస్తారు కానీ కొత్త ఇవ్వలేరు కదా. అట్లా కొన్ని స్లిప్ అయిపోయి ఉండొచ్చు, ఇవ్వపోయినా కానీ మళ్ళీ 30 ఏళ్ళు మనమే కదా గవర్నమెంట్లోకి వస్తుంది. ఇప్పుడు ఈయన భూములకి రెగ్యులరైజ్ చేసి పట్టాలు ఇచ్చారంటే ఆ జిల్లా కలెక్టర్లు కానీ, ఆర్డీఓలు కానీ, సబ్ కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్లు కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది, రామచంద్రారెడ్డి గారికి ఇచ్చినా మన ఉద్యోగాలకు వచ్చే ముప్పు ఏమీ లేదు, వాళ్ళే చూసుకుంటారు, 30 ఏళ్ల తర్వాత రైతు ఎవరో రాజు ఎవరో, అప్పటికి అసలు వీళ్ళు కూడా రిటైర్ అయిపోతారు కదా ఉద్యోగులు, ఆ ధైర్యం మీద ఇచ్చారు. కానీ ఇంత సడన్గా ప్రభుత్వం పడిపోద్దని, ఈ కొత్త ప్రభుత్వం వస్తుందని, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధితులు ధైర్యంగా వెళ్ళి సబ్ కలెక్టర్ల దగ్గర లేకపోతే రాష్ట్ర రెవెన్యూ అధికారులకి వెళ్ళి వినతి పత్రాలు ఇచ్చే పరిస్థితి వస్తాను వాళ్ళు ఎందుకు ఊహించారు? వాళ్ళకు ఊహించలా. ఇవన్నీ కూడా అధికారులు కూడా వాళ్ళ దిమ్మ తిరిగిపోయింది. ఇప్పుడు ఆర్డీఓలు వీళ్ళందరూ మా పోలీస్ కస్టడీల్లో, అంటే పోలీసు ప్రశ్నిస్తుంది వాళ్ళని, వాళ్ళ ఫోన్లు తీసేసుకున్నారు, తీసుకుని అన్నీ పరిశీలిస్తున్నారు, వీళ్ళు అసలు ఎవరెవరితో టచ్లో ఉన్నారు. అప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయి. ఆ కాన్వర్జేషన్స్ కూడా, రికార్డెడ్ కాన్వర్జేషన్స్ కూడా సిఐడి పోలీస్ అడిగితే ఇవ్వాల్సిందే, దర్యాప్తు సంస్థలు అడిగితే, టెలిఫోన్ ఏజెన్సీస్. మరోపక్క ఆయన పైన గనులకి సంబంధించిన కేసులు కావచ్చు, మొన్న ఎర్రచందనం కూడా నేపాల్లో పట్టుబడితే ఆయన పేరు, ఒక పక్క నుంచి ఈ కేసులు తరముకు వస్తున్నాయి, మరోపక్క ఈ ఫైల్ దహనం కావచ్చు, మీరన్నట్టు అసైన్డ్ భూములను కబ్జా చేసి తన వైఫ్ పేరు మీద రాయించుకోవడం కావచ్చు. సో ఇవన్నీ బయటపడితే కూడా మరి పెద్దిరెడ్డి పరిస్థితి ఎలా ఉండబోతుందంట? ఈ తెగిచినాడికి తెడ్డలింగం అని ఇప్పుడు వాళ్ళు అవన్నీ తేల్చుకునే వచ్చాడు కదమ్మా. పోతే కొన్ని పోతాయేమో, మిగిలిన దొరుకుతాయి ఆశ. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం ఈ వీటిల్లో టీవీల్లో చూస్తూ ఉంటాం, కొండ సెలవులు అయ్యి వాటి శక్తికి మించిన వాటిని కూడా మింగేస్తాయి. మింగినప్పుడు అవి డైజెషన్ అవ్వవు, అవి బతకవు కూడా, అట్లాంటప్పుడు కక్కేస్తాయి. అట్లాగే ఈ భూ కబ్జాదారులు కూడా అదే ఆశతో విపరీతంగా మింగేశారు, మళ్ళీ దొరుకుతుందో దొరకదో అని. కానీ వాటికి ప్రభుత్వ భూములు అనే రికార్డులు ఎక్కడ పోతాయి? ఇప్పుడు వీళ్ళు ఒక గదిని తగలబెట్టినందువల్ల అక్కడే అయిపోదు కదా, మళ్ళీ వీటికి సంబంధించిన రికార్డులు ఇతర సాట్లు కూడా ఉంటాయి. పాత రెవెన్యూ జిల్లాల హెడ్ క్వార్టర్స్లోను చీఫ్ ల్యాండ్ కమిషనర్ ఉంటారమ్మా, సిసి అని, అట్లాంటి ఆఫీసుల్లో కూడా వీటికి సంబంధించిన రికార్డులు దొరుకుతాయి. వాటిని పట్టుకుని ప్రభుత్వ భూములకి ఎక్కడెక్కడ రీసర్వే చేసి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వీళ్ళు వాటిని బయటకు తెచ్చి కనుక ఇదిగో మా దగ్గర పట్టా ఉందని వెళ్ళారనుకోండి, అప్పుడైనా కోర్టులకు వెళ్ళాలిగా వీళ్ళు ఛాలెంజ్ చేయటానికి. అప్పుడుకైనా దొరుకుతారు, మీకు ఎట్టా వచ్చింది పట్టా సెటిల్మెంట్ అన్నప్పుడు ఆ రికార్డు అంతా చూపించాలి, ఎవరు చేశారు, ఏ సబ్ కలెక్టర్ చేశాడు, ఏ ఆర్డీఓ చేశాడు, ఏ కారణాల మూలన మీకు చేశారు, మీకు ఆధారాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సిసిఎల్ఆర్ అమ్మ, ఇక్కడ ఒక ఆఫీస్, హెడ్ ఆఫీస్ ఉంటుంది అమరావతిలో, గతంలో హైదరాబాద్లో ఉండేది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ అన్నీ అమరావతికి ట్రాన్స్ఫర్ అవుతాయి, అక్కడ కూడా దొరుకుతాయి. అట్లా పట్టుకోవటం పెద్ద కష్టమేం కాదు. ఎక్కడోసాట మళ్ళీ పాత రికార్డులు తీసి
మళ్ళీ పునరుద్ధరిస్తారు ఇవన్నీ కూడా. ప్రతి భూ కబ్జా బయటకు వస్తుంది చూడండి. ఇప్పుడు అసలు ప్రజలు కూడా నలిగిపోయారు. గవర్నమెంట్ ల్యాండ్లే కాదు, ప్రజలు కూడా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కబ్జాల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అందుకే కదా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి భయపడిన జనం ఇలాంటివి చూసి అట్లాంటి చట్టం లేకముందే కూడా మన భూములు కబ్జా అయినాయి, అది కనుక వస్తే రేపు మన పరిస్థితి ఏంటని ఆ భయానికే కదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేసింది. ఇట్లాంటి వాళ్ళు వస్తే మనకి మనుగడ ఉండదని. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ. గోవర్ధన్ మన వీక్షకులు కూడా.